నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీలో జగనన్న లేఅవుట్ కాలనీలో సర్పంచ్ కొల్లి ఈశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా తామందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నామని, ప్రభుత్వ పేదల పక్షపాతం వహిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుదలకు కృషి చేస్తుందని చెప్పారు. రానున్న కాలంలో మీకు మేలు చేసే ప్రభుత్వానికి మరోసారి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాగితాల కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ దల్లి రాజారావు, చాట్ల రమణారెడ్డి, వీఆర్ఓ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రతి మహిళ కూడా సంతోషంగా, బాబో నేను ఇన్నాళ్ళయింది కానీ ఇల్లు కట్టుకోలేకున్నా, నాకు ఈ టైంలో ఇల్లు ఇచ్చారు, నాకు నా ఇల్లు కారిపోయి చాలా ఇబ్బందులు పడిపోయేవాడిని, అటువంటిది మీరు ఇల్లు ఇచ్చి నాకు బాగా చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి, మీరు కూడా అంత చక్కగా చేస్తున్నారు, మా పథకాలు కూడా అనుకూలంగా వస్తున్నాయి. మాకు ప్రతి నెల కూడా పెన్షన్ కూడా డేట్ తప్పకుండా 1వ తారీఖున పెన్షన్ అనేది వచ్చి వాలంటీర్ అనే వ్యక్తి వచ్చి మాకు తలుపుతుంటే, అమ్మ పెన్షన్ వచ్చింది మీరు రండి పెన్షన్ తీసుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పార్టీ సర్పంచ్ ఇలా మా కమిషన్ తీసుకొని ఈ పని చేసేది అనేది లేకుండా మా చేతుల మీదుగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, లేదా ఒక సచివాలయాలు కానీ, రైతు భరోసాలు కానీ, నావరంగేడు పనులు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుగా అందరికీ ఇక్కడ పట్టణాలలో అందుకున్న ప్రతి ఒక్కరికి మా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే అదేవిధంగా ఈరోజు లక్ష్మీపురం పంచాయతీలో 10,006 గ్రామాల్లో పేదలకి సుమారుగా 40 ఇళ్ల స్థలాలు